హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో బ్రదర్ కంపెనీ నుంచి హోమ్ పర్పస్ సేయింగ్ మెషిన్ని చూపించబోతున్నానండి. ఇది వచ్చేసరికి 37 స్టిచెస్ ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్టెండెడ్ టేబుల్తో కలిపి వస్తుందన్నమాట. దీని మోడల్ నేమ్ వచ్చేసరికి GS3750WT అండి. ఇది నేను గుంటూరు నుంచే తెప్పించుకున్నానండి. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 16,490 రూపీస్ ఉందండి. బట్ వీళ్ళు మాకు చాలా బెస్ట్ ప్రైస్లోనే ఇచ్చారండి. మాకైతే ఈ మిషన్ తీసుకున్నప్పుడు 13,000 పడిందనమాట. బట్ తర్వాత కాస్ట్ కూడా పెరగచ్చని చెప్పారు. సో బెస్ట్ ప్రైస్లో వస్తుందని చెప్పేసి తీసుకున్నాం అనమాట. సో ఈ మిషన్తో పాటు నేను ఎక్స్ట్రా బాబిన్స్ అలాగే రఫ్లర్ ఫూట్ ఒకటి కొన్నానండి. వీళ్ళ దగ్గర అన్ని ఫూట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయంట. బాబిన్స్ ఒక్కొక్కటి 20 రూపీస్ అంటండి. ప్లాస్టిక్ అయితే 5 రూపీస్ అన్నారు. ఇవి ఫైబర్ అంట. సో ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది. ఒక 10 తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసరికి రఫ్లర్ ఫూట్ అనమాట. మనకి ఈక్వల్ రఫ్లర్స్ రావాలనంటే ఈ ఫూట్ యూస్ చేసి స్టిచ్ చేసుకోవాలి. దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసరికి 2295 రూపీస్ ఉందండి. బట్ వీళ్ళు మాకు 900కి ఇచ్చారండి. సో ఇది నాకైతే 900 పడింది. అలాగే బాబిన్స్ ఒక్కొక్కటి 20 రూపీస్ పడిందనమాట. ఒకసారి ఈ రఫ్లర్ ఫూట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ చేస్తే అక్కడ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ పిన్ ఇచ్చారు కదా, ఇది దీనికి స్పేర్ పార్ట్ అనమాట. తర్వాత మనం యూజ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. అండ్ 2 సైడ్స్ ఇలా ఉంటుంది. ప్రజెంట్ అయితే దీని గురించి నేనేం చూపించట్లేదు. తర్వాత ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను కుదిరితే. సో ఇవి మీకు కూడా ఎవరికైనా నచ్చి కావాలి అనుకుంటే వాళ్ళ విజిటింగ్ కార్డ్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. వీలైతే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. వీళ్ళ దగ్గర బ్రదర్ మాత్రమే కాదు, ఉషా, సింగర్ అన్ని రకాలు ఉంటాయండి. మీరు ఒకసారి చూడండి. ఇదే వాళ్ళ విజిటింగ్ కార్డు అండ్ నెంబర్స్, అడ్రస్ కూడా ఉందండి ఇందులో. సో ఇప్పుడైతే అన్బాక్సింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి బాక్స్ ఫ్రంట్ సైడ్ ఉంటుందండి ఇలాగా. అలాగే ఇది బ్యాక్ సైడ్. నేను ఎందుకు ఇలా ప్రొవైడ్ చేస్తున్నానంటే ఒకవేళ మీకు కూడా కొరియర్లో వస్తే కనుక కరెక్ట్గా ఎలా ఉంటుందో అనేది మనకు తెలియాలి కదా. దానికోసం నేను ఇలాగ ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉంటుందని చూపిస్తున్నానండి. సో ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాం. ఫస్ట్ నేను లోపల ఏమేమి ఉన్నాయో అవి తీసి పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తానండి. సో ఫస్ట్ ఇది వచ్చేసరికి మిషన్ మీద కవర్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా టూల్ కిట్ అనమాట. బాబిన్స్, నీడిల్స్ అలాగే ఫూట్స్ అన్నీ ఉంటాయి. ఇవి కూడా నేను మీకు తర్వాత క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి బుక్లెట్ అండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి డెమో కూడా అవసరం లేదు, ఇది మనం క్లియర్గా చూసుకుంటే. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్టెండెడ్ టేబుల్ అండి. దీనికి విడిగా ఒక బాక్స్ ఇస్తారు ఇలాగా. అండ్ తర్వాత ఫైనల్గా మన మిషన్ అనమాట. మిషన్కి మిడిల్లో పెడల్ అలాగే ప్లగ్గింగ్కి సంబంధించిన వైర్ కూడా ఇచ్చారనమాట. అవి కూడా చూపిస్తాను. సో ఫైనల్గా బాక్స్ అయితే ఎంటీ అండి. మనకి రావాల్సినవన్నీ అవి మాత్రమే అనమాట. సో ఇప్పుడు అన్నీ క్లియర్గా చూద్దామండి. ఫస్ట్ అయితే ఫెడలు అలాగే ప్లగింగ్ వైరు ఉంది కదా, మిషన్కి మిడిల్లో ఇక్కడ ఇచ్చారనమాట. ఎక్స్ట్రా కార్డ్బోర్డ్ ఇచ్చి ఇలా ఇస్తారు. ప్లగ్ అలాగే ఒక పిన్ ఉంటుందన్నమాట, 3 పిన్స్. ఇది మిషన్కి పెట్టుకోవాలన్నమాట సైడ్. ఇవన్నీ మీకు ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కుదిరితే డెమో చేస్తానండి. స్టిచెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అప్పుడు చూపిస్తాను ఇంకా క్లియర్గా. సో కవర్ తీసాక ఇలా ఉంటుందన్నమాట. అన్ని టేప్స్ వేసి ఉంటాయి ఎటువైపు కదలకుండా అనమాట. మనకి ప్యాకేజింగ్ ఇంత నీట్గా ఇచ్చేస్తారండి. ఒకవేళ మీకు యూజ్ చేసింది పంపుతారేమో అని డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ స్టెప్ క్లియర్గా చూసుకోండి. ఇవి లేవు అని అంటే అది యూజ్ చేసినట్లు అనమాట. మేము మనీ ట్రాన్స్ఫర్ చేసే ముందే ఇవన్నీ క్లియర్ చేసుకున్నామండి. సీల్డ్ ప్రోడక్టే పంపిస్తారా లేదా అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. సీల్డ్ ప్రోడక్టే ఉంటుందండి, అసలు ఓపెన్ చేసి ఉండదని. సో టేప్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. బ్యాక్ సైడ్ పైన వైపు చూడండి, ఇక్కడ స్పేస్ ఉంటుందన్నమాట. హోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనం పైకి లేపడానికి. అలాగా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫూట్ ఉంటుంది కదా, అది ఇక్కడ మిషన్కే ఫిక్స్ చేసి ఉంటారనమాట. అండ్ ఎక్స్ట్రా ఒక నీడిల్ కూడా దీనికే ఉంటుంది. మనకి ఇచ్చే 3 అండ్ ఒక డబుల్ నీడిల్ ఇస్తారు, అది కాక ఎక్స్ట్రా ఇక్కడే ఉంటుంది. పైన అయితే థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. 2 థ్రెడ్స్ పెట్టుకునేలాగా కూడా ఉంటాయి. ఒకటి బాబింది, ఒకటి అది. ఆ థ్రెడ్ హోల్డర్ కూడా ఇస్తారనమాట పెట్టుకోవడానికి, అవి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి రివర్స్ స్టిచ్ వేసుకోవడానికండి. అండ్ ఇప్పుడు దీనికి ఉన్న ఎక్స్ట్రా ఫీచర్స్ మనం చూద్దాం. బిల్ట్ ఇన్ నీడిల్ థ్రెడర్ అనమాట. అంటే నీడిల్కి థ్రెడ్ని మనం ఎక్కించుకోవడానికి కూడా టూల్ ఉంటుంది, అదే ఎక్కించేస్తుంది. క్విక్ సెట్ బాబిన్ అనమాట. బాబిన్ ఇక్కడ టాప్లోనే వచ్చేస్తుందండి ఈ మిషన్కి. అలాగే హోల్డర్ కూడా అవసరం లేదు బాబిన్కి.
అది కూడా మీకు చూపిస్తాను. 1 స్టెప్ బటన్ హోల్, అంటే సింగిల్ స్టెప్లో మనం 4 సైడ్స్ బటన్ హోల్ వేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత 37 బిల్ట్ ఇన్ స్టిచెస్, ఆల్రెడీ మనకి ఉన్న స్టిచెస్ 37. అలాగే ఎల్ఈడి లైట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా డీవీడీ కూడా, ఇన్స్ట్రక్షనల్ డీవీడీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. చూస్తాము, బుక్లెట్లో ఉందండి, చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్టెండెడ్ టేబుల్ అనమాట. దీన్ని కూడా ఒక బుక్లెట్లా ఇచ్చారు, ఇన్స్ట్రక్షన్స్ అనమాట, టేబుల్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ టేబుల్ని బ్యాక్ సైడ్ ఇలా 2 చిన్న చిన్న స్టాండ్లా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత లోపల స్పేస్ ఉంది కదా, అక్కడ చూడండి, ఇన్సర్ట్ చేయడానికి ఈ విధంగా బయటికి కనిపిస్తాయి ఒక 4. ఈ 4ని మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అనేది కూడా మిషన్ దగ్గర కనిపిస్తాయి అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఒక 2 ఉంటాయి, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 2 ఉంటాయి అన్నమాట ఇన్సర్ట్ చేయడానికి. క్లియర్గా చూడండి. సో మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అనేది తెలుస్తుంది కదా. సో ఎగ్జాక్ట్గా ఆ ప్లేసెస్లో వాటిని ఇన్సర్ట్ చేసేస్తే ఈ విధంగా టేబుల్ అనేది మనకి సెట్ అయిపోతుంది అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఫూట్ ఇక్కడే ఫిక్స్ చేసి ఉంటుంది, జనరల్గా మనం ఎప్పుడు యూజ్ చేసేది. అలాగే నీడిల్ ఉంది. ఇక్కడ బాబిన్ వచ్చేసరికి మిషన్కి ఇక్కడ వస్తుందన్నమాట. మనకి పొద్దస్తమానం బాబిన్లో దారం అయిపోయిందా లేదా అని చెక్ చేసుకోకుండా ఈజీగా కనిపిస్తుందండి. అలాగే బాబిన్ హోల్డర్ కూడా ఉండదు దీనికి. అండ్ ఇక్కడ రెడ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది బాబిన్ థ్రెడ్డర్ అనమాట, థ్రెడ్ని కట్ చేసుకోవడానికి అది. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ నీడిల్కి థ్రెడ్ ఎక్కించడానికి టూల్ ఉంటుందని చెప్పాను కదా, అదనమాట. ఫస్ట్ మనం థ్రెడ్ని దీనికి ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ డెమో చేస్తే అందులో అయితే తప్పనిసరిగా క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు మనం బాబిన్ దగ్గర ఒక థ్రెడ్ కట్టర్ చూసాం కదా, అలాగే మిషన్కి సైడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో థ్రెడ్ కట్టర్ ఉంటుందన్నమాట. ఇది కూడా మనం థ్రెడ్ కట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నీడిల్కి ఎక్కించినప్పుడు ఎక్స్ట్రా ఉన్న, అలాగే క్లాత్కి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ టాప్లో 3 వీల్స్లా కనిపిస్తున్నాయి కదా, అందులో ఫస్ట్ లెఫ్ట్ వచ్చేసరికి అప్పర్ టెన్షన్ కంట్రోల్ డైల్ అనమాట. అంటే మనం నీడిల్కి థ్రెడ్ ఎక్కిస్తాం కదా, అది టైట్గా ఉండాలా లూజ్గా ఉండాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి స్టిచ్ విడ్త్ డైల్, మనం వేసే స్టిచ్ వెడల్పుగా కావాలా లేదంటే సన్నగా కావాలనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ లాస్ట్ వచ్చేసరికి స్టిచ్ లెంత్ డైల్, లెంత్ అనేది ఎక్కువ తక్కువ కావాలి అనుకున్నప్పుడు దీని నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఫైనలీ ఇవి వచ్చేసరికి మనకి ఇచ్చిన 37 స్టిచెస్ అనమాట. ఇందులో ఎస్ఎస్ అని ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అవన్నీ స్పెషల్ స్టిచెస్ అండి. దానికి డైల్లో కూడా ఎస్ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ వీల్లో మీకు కనిపిస్తుంది కదా స్పెషల్గా ఎస్ఎస్ అని, అదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ బాడీ కవర్ చేయడానికి కవర్ ఇస్తారనమాట మనకి, దుమ్ము అలా ఏం పడకుండా ఉండడానికి. ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ వెళ్తుంది. సో ఈ విధంగా వేసుకోవాలి, ఓన్లీ బాడీ వరకే అనమాట. నెక్స్ట్ స్పెషల్గా టూల్స్ ఇచ్చారని చెప్పాను కదా, అవి వచ్చేసరికి ఇది బటన్ హోల్ వేసేదండి. దీనికి వెనక వైపు ఇంకో టూల్లా ఉంటుందండి. ఇక్కడ మనం బటన్ ఫిక్స్ చేస్తే ఆ లెంత్లో మనకి బటన్ హోల్ వేస్తుందని ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. ఒకసారి నేను చెక్ చేసిన తర్వాత చెప్తాను అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదనేది. అండ్ తర్వాత ఇది వచ్చేసరికి థ్రెడ్ కటర్ అనమాట. బటన్ హోల్ వేసినప్పుడు మిడిల్లో క్లాత్ ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేయడానికి యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి థ్రెడ్ రీల్ పెట్టుకుంటాం కదా మనం, డబుల్ నీడిల్ పెట్టినప్పుడు 2 రీల్స్ పెట్టాల్సి వస్తుంది థ్రెడ్స్. సో దీన్ని బాబిన్ ఫిల్ చేసుకుంటాం కదా, ఆ ప్లేస్లో ఇది పెట్టుకొని దీనికి థ్రెడ్ రీల్ని అరేంజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఎక్స్ట్రా 3 నీడిల్స్ ఇస్తారండి. అండ్ ఇది వచ్చేసరికి డబుల్ నీడిల్ అనమాట. ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇది డబుల్ నీడిల్, మిడిల్లో ఎగ్జాక్ట్ నీడిల్ ఒకటి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇవి ఆన్లైన్లో మనకి డిఫరెంట్ సైజెస్ కూడా దొరుకుతాయండి, బట్ దీనికైతే ఇలా ఇచ్చారు. అండ్ ఇవి 3 ఎక్స్ట్రా నీడిల్స్ నార్మల్వి. అండ్ నెక్స్ట్ ఇదొక ఫూట్ అనమాట, ఇది బటన్ స్టిచ్ చేసుకోవడానికి ఇస్తారు. డైరెక్ట్గా మనం షర్ట్కి బటన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట దీంతో. అండ్ నెక్స్ట్ ఈ వైట్ కలర్లో ఉంది కదా, దీన్ని డార్నింగ్ ప్లేట్ అంటాం అనమాట. ఎంబ్రాయిడింగ్ చేసుకునేప్పుడు యూజ్ చేస్తారు దీన్ని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి జిగ్జాగ్ ఫూట్ అనమాట. బట్ వీళ్ళు ఏంటంటే దీని మీద నారో హ్యామ్మర్ ఫూట్ అని ఇచ్చారు. నార్మల్గా శారీస్కి కానీ చున్నీలు కానీ జిగ్జాగ్ చేసుకుంటాం కదా, పీకో అంటాం, దానికి యూజ్ చేస్తాం అది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి పైపింగ్స్ అండి, 2 సైడ్స్ మనం పైపింగ్స్ వేసుకోవడానికి. అలాగే జిప్పర్ ఫూట్ అని కూడా అంటారు, జిప్పర్ ఫూట్ అని ఇచ్చారు వాళ్ళైతే. జిప్ వేసేటప్పుడు కూడా జిప్ పక్కన మనకి స్టిచ్ పడాలంటే ఇది యూజ్ చేయాలన్నమాట. సో జిప్పర్ ఫూట్ అని కూడా అనొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి బ్లైండ్ స్టిచ్ ఫూట్ అనమాట. ఇది నార్మల్గా మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా హ్యాండ్తో, అంటే ఫాల్కి కానీ అలాగే బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు హెమ్ చేసుకుంటామే, దానికి యూజ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇది వచ్చేసరికి స్క్రూ డ్రైవర్ అండి.
ఇప్పుడు మనం నార్మల్ స్క్రూస్ ఉంటాయి కదా ఈ మిషన్కి సంబంధించి ఏవైనా అవన్నీ తీయాలంటే దీన్ని యూజ్ చేసి తీస్తామన్నమాట. ఎక్స్ట్రా 3 బాబిన్స్ ఇచ్చారు. ఆల్రెడీ మిషన్కి ఒకటి ఉంది, టోటల్ 4 అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి బుక్లెట్ ఇచ్చారు కదా, దానిలో ఫస్ట్ సీడీ ఒకటి ఉంటుంది. సీడీతో పాటు క్విక్ రిఫరెన్స్ గైడ్ అని ఒక బుక్లెట్ లాగా ఇస్తారు. తర్వాత వారంటీ కార్డ్ ఇస్తారు. ఆ తర్వాత ఆపరేషన్ మాన్యువల్ ఇస్తారు. ఆ తర్వాత బుక్లెట్ ఒకటి ఇస్తారనమాట. సో ఇవన్నమాట మనకి మిషన్తో పాటు వచ్చేవన్నీ నేను చూపించాను. సో మీకు అన్బాక్సింగ్ వీడియో గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, అలాగే బిల్లింగ్ ప్రాసెస్ గురించి ఏమన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.